హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం విప్లవాత్మక నిర్ణయం అయితే తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. బీసీ విద్యార్థుల సంఖ్యను 133%, అలాగే ఎస్టీ విద్యార్థుల సంఖ్యను 100% అయితే పెంచింది. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి డిగ్రీ, పీజీ వరకు మాత్రమే కాకుండా ఉన్నత విద్య అభ్యసించేందుకు గాను విదేశాలకు వెళ్లాలని భావించే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులకు భారీ ఎత్తున సహాయం చేస్తుంది రేవంత్ సర్కార్. తెలంగాణ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్యను అందించేందుకు గాను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి, అలాగే మహాత్మా జాతి బాపులే ఓవర్సీస్ విద్యా నిధి వంటి స్కాలర్షిప్ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ స్కాలర్షిప్ పథకాల ద్వారా లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం అయితే తీసుకుంది. గతంలో ఈ పథకాల ద్వారా లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్య 1000 మంది ఉండగా ఇప్పుడు ఆ సంఖ్యను 1900కు చేరనుంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.